రోజు కథ పెట్టని పరీక్ష. నరసింహాపురంలో శరభయ్య అనే వ్యాపారి ఉండేవాడు. ఒకరోజు పని కోసం గోపన్న, శివన్న, రంగన్న అని ముగ్గురు వ్యక్తులు అతని దగ్గరికి వచ్చారు. అప్పుడే శరభయ్య తన దుకాణం నుంచి కొన్ని వస్తువులు ఇంటికి తీసుకురావడానికి బయలుదేరుతున్నాడు. దాంతో, మీరు ప్రస్తుతానికి నాకు ఒక పని చేసి పెట్టండి. మా కొట్టు నుంచి ఇక్కడికి కొన్ని సరకులు తీసుకురావాలి. నాతోపాటు రండి, దుకాణం చూపిస్తాను అన్నాడు శరభయ్య. సరేనంటూ ముగ్గురూ ఆయనతో బయలుదేరారు. అలా నడుస్తూ ఉండగా, గాలికి పడిపోయిన చెట్టు రోడ్డుకు అడ్డంగా, నడవడానికి వీల్లేకుండా ఉంది. దాన్ని ఎవరైనా కాస్త పక్కకు జరపండి. అప్పుడు మనం వెళ్ళొచ్చు అన్నాడు శరభయ్య. వెంటనే రంగన్న వెళ్ళి ఆ చెట్టు కొమ్మలను పక్కకు జరిపాడు. ఇక అందరూ నడుచుకుంటూ ముందుకెళ్లారు. ఇంకాస్త దూరం వెళ్ళాక, రోడ్డు మీద పెద్ద పెద్ద రాళ్ళు కనిపించాయి. వాటిని చూసి వెంటనే అక్కడి నుంచి తీసి పక్కన పడేశాడు రంగన్న. మళ్ళీ నడవడం ప్రారంభించారు. కాసేపటికి ఇంటికి చేరుకున్నారు. అప్పుడు గోపన్న, దుకాణానికి వెళ్ళాలి అన్నారు. కాని మళ్ళీ ఇంటికే వచ్చాము. దారి తప్పి నడిచామా అన్నాడు. అదేం లేదులే అన్నాడు శరభయ్య. మరి సరకుల బస్తాలు ఎప్పుడు తీసుకొచ్చేది అడిగాడు శివన్న. నిజానికి మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లి పరీక్ష పెడదాం అనుకున్నాను. కాని అనుకోకుండా దారిలోనే పూర్తయింది అది అన్నాడు శరభయ్య. అదెలా ఆశ్చర్యంగా అడిగారు ముగ్గురు. మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు రకరకాల అడ్డంకులు వచ్చాయి. మొదటిసారి నేను చెట్టుకొమ్మలను తొలగించమని చెప్పినప్పుడు రంగన్న ఒక్కడే వాటిని తీసేశాడు. రెండోసారి నేనేమీ చెప్పకుండానే తనే రాళ్లను పక్కకు పడేశాడు. మీరు ఇద్దరూ అసలు ఒక్కసారి కూడా స్పందించలేదు. పని చేయాలనే తపన, చురుకుదనం అతనిలో ఉన్నాయి. అందుకే రంగన్ననే పనిలోకి తీసుకుంటున్నాను అని చెప్పాడు శరభయ్య. విషయానికి అర్థం చేసుకున్న శివన్న, గోపన్న అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ కథ యొక్క నీతి: చెప్పాల్సిన అవసరం లేకుండా ఎదురైన అడ్డంకులను తొలగించే చురుకైనవాడే నిజమైన అర్హుడు.